చదువు సకా లేకనో ఏ విధంగా రెండో విడతను తీసుకోవాలని తెలియకనో అమాయకమైన నా జాతి బిడ్డలకు ఈ రోజున పోరాటం చేయడానికి కారణమే ఈ రెండో దళిత బంధు సాధన కమిటీ చేస్తున్నదని చెప్పని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మన జాతి ఆర్థిక అభివృద్ధి చెందడానికి పార్టీలకు అతీతంగా మీరందరూ వచ్చిండు. కానీ ఏ పార్టీలను విమర్శించకుండా మనం ఏదైతే హక్కులను సాధించుకుంటామో, ఏదైతే పోరాటాలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్లకు అండగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. రకరకాల అధికారులకు మండల స్థాయి ఎంఈఓ నుండి ఆర్టీఓ స్థాయి, కలెక్టర్ స్థాయి, ఎస్సీ కార్పొరేషన్, ఈడీ స్థాయి వరకు కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని నేను గమనించి, తమ్ముళ్ళు రాజేష్ తమ్ముడు కావచ్చు, నరేష్ తమ్ముడు కావచ్చు, అన్న మాకు పోలీసుల నుండి ప్రమాదం ఉంది, మరి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది, ఈ పోరాటం వల్ల మమ్మల్ని అణిచివేస్తుండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు, భయపెడుతుండ్రు, మనకు అండగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులకు మాకు అండగా ఉండలేరు, మాకు దిక్కెవరు లేరు అని చెప్పి కొంతమంది సాధన కమిటీ సభ్యులు నాకు గుర్తు చేసిండ్రు. తమ్ముళ్ళారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకండి. పార్టీలకు అతీతంగా ఒక దళిత నాయకుడిగా, ఒక దళిత బిడ్డగా, ఒక దళిత అన్నగా మీకు అండగా ఉంటా. ఫస్ట్ మీరు ఒకవేళ అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు వస్తే మా వెనుక ప్రభన్న ఉన్నాడు, ముందు ప్రభన్నను అరెస్ట్ చేయండి, ఆ తర్వాతనే మా దగ్గరికి రండి అని చెప్పని ఇంత చక్కటి కార్యక్రమం నాంది పలికిన మన దళిత బంధు రెండో విడత సాధన కమిటీ సభ్యులైనటువంటి సురేష్, రాజేష్, నరేష్, మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నమస్కారం చేసుకుంటారు, చిన్నోళ్ళైనా పెద్దలైనా. ఎందుకంటే జాతి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అనే ఒక విధానంతో ముందుకు సాగుతున్న వీరికి నిజంగా ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, అభినందనలు తెలియజేసినా తక్కువే. ఎందుకంటే ఈరోజు మన దళిత కుటుంబ సభ్యులైనటువంటి నరేషే కావచ్చు, రాజేషే కావచ్చు, వారు ఎవరైనా ఈ యొక్క దళిత బంధు రెండో విడత డబ్బులు సాధించడం కోసం ముందు నడుస్తున్న తరుణంలో కొన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు ఏ పార్టీలో వచ్చి ఇక్కడ పార్టీలకు అధికంగా కూర్చున్నా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన దళిత కుటుంబ సభ్యులైనటువంటి వీళ్ళు ముందు నడుస్తూ ఉంటే దళిత బంధు బాధితులలో ఉంటుంది కాబట్టి నేను కూడా దళిత బంధు బాధితుల్లో నేను కూడా ఒక బాధితున్నే కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా ఇంతకు ముందు కూడా ప్రణయ్ బాబు గారు సీరియస్గా ఆయనకు చెప్పినాం, మీరు గతంలో కూడా చెప్పినాం, మొన్న రీసెంట్గా కూడా అంటే నేను ఏంటంటే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా దళితులు తీవ్రంగా అడ్డుకుంటారన్న మనకుండే పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దళితులు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టరు, మా జాతులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం నిల్లయ్యే పరిస్థితి ఉంటుందని ఎంపీ గారికి చెప్పిన, మంత్రి గారికి చెప్పిన, ప్రణవ్ బాబు గారికి చెప్పిన, వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచనతో ఉన్నారు. సిఎస్ గారు టైం తీసుకొని ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని మాత్రం చెప్పాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు అనంటే ఈ నియోజకవర్గం సపరేట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వాలనంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు, ఆలోచన లేదు. ఇంకో 6 నెలలకు తర్వాతనో ఇస్తామని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇవ్వాలనే ఆలోచనతో అయితే ఉన్నది. నేనేమంటున్నానంటే మీతోటి కలిసి వినతి పత్రాలు అంటే వినతి పత్రాలు ఇవ్వడానికి రెడీ, పోరాటాల కంటే పోరాటాలు చేయడానికి రెడీ. కాంగ్రెస్ పార్టీ నుంచి 100% కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి, జాతి కోసం పోరాడడానికి నేను రెడీగా ఉన్నానా. మీకు మరొకసారి చెప్తున్నా, జాతి కోసం ఎక్కడికైనా పోవడానికి మళ్ళొకసారి ప్రభాకర్ అన్నట్టు అందరికి కూడా ఎందుకంటే ఇప్పుడు సమస్య తీవ్రంగా జరుగుతూ ఉన్నది. మనం మాతోటి మేము చేసేంత వరకు ప్రయత్నం చేసినాము. ఇప్పుడు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా అందరం మన దళిత కుటుంబ సభ్యులు దళిత బంధు వచ్చే వరకు పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది. మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఇంకా
ముందుకెళ్తూ అన్నట్టుగా ఇప్పుడు మన అందరం ఆల్ పార్టీస్ ఉన్నాం కాబట్టి మళ్ళా ప్రణమ్ గారిని కలిసి మరి జిల్లా మంత్రి గారిని కలిసి మన సమస్య వీలైనంత త్వరగా ఎలక్షన్ రాకముందే ఒక పేపర్ అనౌన్స్ వస్తే మన కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతేకాకుండా మరి ఇది కాని ఎడల ఇంకేమైనా కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఏదున్నా కూడా అధికార పార్టీ కాబట్టి మరి అన్న మీరు ముందుండి మీ వెనుక మేముంటాం, మా వెనుక మీరుండండి, మేమందరం కలిసి నడుస్తామన్నా. మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వీలైనంత త్వరగా, ఎందుకంటే ఎంపీడీఓలతో స్టార్ట్ చేస్తే ఈరోజు మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కటి శాంతియుతంగానే. కొంచెం ఎలక్షన్ కోడ్ దగ్గర పడుతుంది, మరి ఇప్పుడైనా కానీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి ఒకసారి మళ్ళీ తీసుకెళ్లాలని గత సోమవారం ప్రజావాణి కార్యక్రమం పెట్టుకున్న క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులే వివిధ పార్టీలలో పనిచేసిన వాళ్ళే, మన దళితులే వాళ్ళు కూడా, మన దళిత జాతి అంటే పడని వాళ్ళే అక్కడ ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి వాళ్ళు వినతి పత్రం కోసం కాదు, ప్రజావాణి కాదు, కలెక్టర్ను ముట్టడి చేయడానికి వస్తుందని ఒక రాంగ్ గైడ్ ఇక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చిన క్రమంలో మన సోదరులు వృద్ధులు కూడా ఇక్కడ నుంచి అక్కడ ప్రజావాణి, ఎందుకంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది, ఆ లోపు మనమే ముందు అందాలని చాలామంది ముందు వెళ్ళిన క్రమంలో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఒకరికి కలవకుండా వాళ్ళని అక్రమ అరెస్ట్ చేసి 5 గంటల వరకు ఉంచడం జరిగింది. నేను ఈ సభ ద్వారా వాళ్ళందరికీ ఒక్కడే విన్నవించుకుంటున్నాను, మేమేమైతే అరెస్ట్ అయ్యి ఉన్నామో ఆ అరెస్ట్ వీడియోలు, ఆ ఫోటోలను కింద మీద వేసుకొని వాళ్ళు ఖండించడం జరిగింది. ఆ ఖండించిన వీడియోలను మేము వచ్చి ఒకటే చెప్పినాం, దయచేసి మీ రాజకీయ లబ్ధి కోసం మా దళితుల ఫోటోలు కానీ వీడియోలు వాడుకోకండి. మీరు చేయాలనుకుంటే మీ పక్షాన దళిత బంధు వచ్చే విధంగా కొట్లాడండి, కానీ మా ఫోటోలు వీడియోలు వాడకండి అని చెప్పేసి మేము ఖబర్దార్ అని చెప్పేసి ఒక వీడియోను మేము ఒక మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను ఉద్దేశించి వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇక వీళ్ళను మేము ఖండిస్తే రేపు తెల్లారే మా మీద తిరగబడతారు, వీళ్ళతో పెట్టుకోవద్దని వాళ్ళ దాంట్లో పనిచేసే మన దళితులనే మన మీదకి ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా మన మీడియా సమావేశం పెట్టి వీళ్ళు దళిత జాతి కోసం కాదు, వాళ్ళు కమిషన్ల కోసము కొట్లాడుతున్నారని ఒక రాంగ్ గైడెన్స్ని మీడియా ద్వారా చెప్పారు. మరి వాళ్ళే గతంలో మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఏదైతే ఉన్నారో ఎంతమంది ఉంటారో చాలా బాగా కొట్లాడుతున్నారు, మీరు అందరు కలిసి ఒక్కసారి మా ప్రణబ్ బాబు దగ్గరికి రాండి, మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక 2-3 ప్రోగ్రాంలలో వాళ్ళే ముందుండి నడిపించడం జరిగింది. ఫోటోలలో పోజులు ఇచ్చిళ్ళు వాళ్ళే. ఈరోజు వాళ్ళు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం బాగుండదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు దత్తే డప్పు కొట్టడానికి, బొంద తవ్వడానికి మాది కూడా వస్తాడు, ఈ రెడ్డి కానీ రాహుల్ కానీ ఎవరు రారని వాళ్ళు ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మేము నలుగురు చేసేది, ఇవాళ మా జమ్మికుంట మందం చేసుకొని ఏదో రకంగా మేము మినిస్టర్ కాల్లో ఏళ్ళో పట్టుకొని మా 4 అకౌంట్లో వాడడానికి మేము గత రకాల ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా అన్న 15 సంవత్సరాలు ఎస్ఎఫ్ఐలు వేసాడు, ప్రజాశక్తిలో వేసాడు, డివైఎఫ్ఐలో వేసాడు, అన్నిట్లో వేసాడు. నేను 13 సంవత్సరాలు పనిచేసిన ఎస్ఎఫ్ఐలో మేము ఆర్గనైజేషన్ చేసిన అనుభవం మాకున్నది. మేము ఏ రకంగానైనా కానీ ముందుకెళ్ళి వాళ్ళ కాల్లో ఏళ్ళ మొక్కి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా మా నలుగురికి ఇవ్వండి, మేము ఊకుంటాం అనే విధంగా కూడా మాట్లాడే దమ్ము ధైర్యం మాకున్నది. కానీ మా ఒక్కరి స్వార్థం కోసం కాకుండా ఇవాళ 4,900 మంది అని ఒక రౌండ్ ఫిగర్, అందులో 1,00,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 80,000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 4,900 వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కోసం మేము ఒక ముందుకు వచ్చి ఇంకోటి ప్రతి ఒక్కరు గమనించాలి, వివిధ పార్టీల నుంచి వచ్చిన దళిత నాయకులందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే ఎవరో డబ్బులు ఇస్తే మీ కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా మేము మా నలుగురితో పాటు కొంతమంది వ్యక్తులు 1,60,000 వరకు కూడా మా సొంతంగా మా జేబుల నుంచి అప్పులు తెచ్చే ఖర్చు పెడుతున్నాం తప్ప ఏ ఒక్క దళిత బాధితులను ₹1 కూడా ఇప్పటి వరకు అడగలేదు. కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. రానున్న రోజులలో మనం చేసే ప్రోగ్రాంలలో మీరు కూడా ఆర్థికంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక ముందు ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఇప్పుడు అన్నయ్య చెప్పారు. నాది ఒక్కటే, ఎందుకంటే 9 లేదా 12 తారీఖు లోపు ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి భారీ ఎత్తున ఇంకొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మన సమస్య హుజురాబాద్ నియోజకవర్గాన్ని కాబట్టి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇప్పుడు మేము పిలుపునిస్తే కనీసం 10 నుంచి 20,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు.
వాళ్ళందరితో పాటు మీరు కూడా మా ముందుండి మనందరం కలిసి ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తే దీని మీద ఏ రకంగా స్పందన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలి. ఎందుకంటే మొన్న 2-3 రోజుల ముందు కూడా మేము ఒక ప్రెస్ మీట్ ఒక చెప్పాము. జిల్లా మంత్రి గారితోని ఎప్పుడు ఇస్తారనేది ఒక ప్రకటన చేయండి. అది ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత. మేము ఎవరైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామో మేమందరం సైలెంట్ అయిపోయి ఆ ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. పర్టికులర్గా ఒక డేట్ని ఇవ్వండి. ఎలక్షన్ తర్వాతనే ఇస్తాము, ఈ నెలలో ఇస్తాము, ఈ డేట్ వరకు ఇస్తాము, మీరెవరు కూడా ఇబ్బంది పడకండి, మీకు ఇచ్చే బాధ్యత నాదే, ఇప్పించే బాధ్యత నాదే అని ఈ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకునే విధంగా మీరు కూడా ముందుండి వాళ్ళకు చెప్పి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కావడంలో మీ వంతు పాత్ర పోషించి అందరం కలిసి ముందుండి నడపడం కోసం కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే దళిత బంధు 2వ విడత వస్తుంది కావచ్చు, నేను ఆర్థికంగా నేను ఉన్న నౌకర్ని పని చేసుకొని వచ్చి చిన్న నౌకరీ చేసుకుంటుంది, ఆ నౌకరీ పని చేసుకొని వచ్చి దళిత బంధు వచ్చింది కదా, దీంతో ఒక ముందుకు పోవాలనే ఉద్దేశం మీద నేను ముందుకు వచ్చిన. ఈనాడు ఆ 17 లక్షల యొక్క ఇంట్రెస్ట్ నన్ను వాళ్ళు ఇక్కడికి రానిచ్చే ప్రయత్నం చేసేది. ఈ వేదిక మీదకి వచ్చి నా బాధ ఏందో నాతో పాటుగా అందరూ అనుభవిస్తున్నటువంటి బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగానే వచ్చినది తప్ప ఏ రాజకీయ పార్టీకో కొమ్ము కాసే విధంగా ఈరోజు ఇక్కడికి రాలేదు. మా కడుపులు ఎంత బాధనో మీకు ఇప్పుడు ఏ ఒక్కరోజు తెలుస్తుంది. ఇట్లా 72 రోజులు దాదాపు 62 రోజుల నుంచి మేము కష్టపడతాను. ఈ 62 రోజుల కష్టాన్ని దయచేసి మీ మీద పెడుతున్నాం. వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులారా, దయచేసి ఈ హుజురాబాద్ నియోజకవర్గం అనేది స్పెషల్గా పైలట్ ప్రాజెక్టు ఆన్గోయింగ్ స్కీమ్ గత ప్రభుత్వమే ప్రకటించింది. ఈ ఆన్గోయింగ్ స్కీమ్ను ఎలక్షన్ కోడ్ కూడా వాస్తవానికి అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపినప్పుడు కూడా ఈ వేదిక ఇట్లా ముందుకు వచ్చి మనం ఫైట్ చేస్తే అప్పుడే వచ్చేది ఉండే. అభివృద్ధి కోసం చేసేది కాదు. మేమందరం టీవీలలో కనబడాలి, రోజు పేపర్లలో కనబడాలి. ఎక్కడికైనా పోతే అబ్బో సురేష్ అన్న వచ్చాడు, నరేష్ అన్న, రాజేష్ అన్న వచ్చాడు, రాకేష్ వచ్చిండు అని మాకు 2 చేతులు వచ్చి దండం పెట్టాలి కాదు. సమస్య పరిష్కారం అయిందంటే మేము ఉండవు. 2వ విడత దళిత బంధు వచ్చిందంటే మేమైతే కనగర్తికో లేకపోతే ఇంకో ఊరికో పోయి ఇక మా ఊర్లో నేను కౌన్సిలర్లో పోటీ చేస్తాను, మీరు వచ్చి ఇక్కడ ఓట్లే అని అడిగేదిగా. మా మీద ఉన్న బరువును ఇవాళ మీ అందరి భుజాల మీద మేము వేస్తాం. అందుకే సంతోషంగా ఉన్నాం.